క్రికెట్ బెట్టింగ్ అసలు మనిషికి ఎలా స్టార్ట్ అవుతుందో మనం స్టార్టింగ్ నుండి కూడా తెలుసుకుందాం. అసలు ఇప్పుడు ఒక తల్లి కడుపు నుండి బిడ్డ పుడతాడు కదా, ఆ బిడ్డకి ప్రేమతోనే పుడతాడు పుట్టినప్పుడు కదా. అందరినీ ఈ సృష్టి పుట్టిందే ప్రేమతో అనమాట. ఆ బిడ్డకి పెరిగిన వాతావరణం, వాళ్ళ యొక్క పేరెంట్స్ ప్రభావితం చేసిన స్నేహం, ఇవన్నీ కూడా అతని మీద ప్రభావితం ఉంటాయి అన్నమాట. ఈ క్రికెట్ బెట్టింగ్ బుకీలు ఉంటాయి కదా, అవి వచ్చి ఆ పర్సన్స్ వచ్చి ఆ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేస్తారన్నమాట. నీకు ఇది ఆడితే ఇలా వస్తుంది, ఇలా ఇది ఆడితే ఇది వస్తుంది అని ఆశ కల్పిస్తారన్నమాట. ఎరిపాపలు చేస్తారన్నమాట. క్రికెట్ బుక్కీలే ప్లస్ అవుతాయి, ఆడివాడు ఎప్పుడు కూడా నష్టపోతాడనమాట. వాళ్ళకి మాత్రం 20-40 కార్లు ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద బిజినెస్ అన్నమాట, బిజినెస్ గేమ్ అన్నమాట. ఈ సృష్టిలో ఎంత మంచి ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అన్నమాట. మనం దేన్ని తీసుకోవాలి అన్న అవగాహన మనకు ఉండాలన్నమాట, కాన్షియస్నెస్ ఉండాలన్నమాట. ప్లస్ జోదంలో ఏంటంటే కలిపురుషుడు ఉంటాడనమాట. ఇది కలియుగం కాబట్టి కలిపురుషుడు దాంట్లో ఉంటాడనమాట. జోదంలో మాంసం, వ్యభిచారం, జోదం, మద్యపానం, ఈ 4 కూడా కలిపురుషుడు అంటాడనమాట. కాబట్టి ధర్మంగా జీవించండి ఫ్రెండ్స్, ప్రేమించండి అందరినీ కూడా. మీరు కూడా అందరికీ ధ్యానం చెప్పండి, అంచక్క ఆ పుణ్యం మీకే యాడ్ అవుతుంది అన్నమాట. మీ దగ్గర ఉన్న పిరమిడ్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి, గైడెన్స్ తీసుకోండి, హ్యాపీగా జీవించండి, ప్రశాంతంగా జీవించండి, నేచర్లో గడపండి. నేచర్లో గడిపితే మనకి ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మీకు నచ్చిన ఫుడ్ తినండి, అంచక్క జీవితాన్ని పిచ్చగా పండగలాగా గడపాలన్నమాట. కాబట్టి క్రికెట్ బెట్టింగ్ అన్నది అసలు ఆడకండి ఫ్రెండ్స్. డ్రగ్స్ అయితే అసలు తీసుకోకండి, ప్రశాంతంగా జీవించండి.